అర్థమైందా? బైబిల్ మనం ప్రారంభించినాం అనుకోండి, ఆ ప్రారంభంలోనే ఉన్నాయి జగడాలు, కొట్లాట్లు, తగాదాలు అన్నీ ఉన్నాయి. పౌలు గారి రోజుల్లో ఉన్నాయి. ఉన్నదాన్ని బట్టే చెప్తాడు. సహోదరుడు చెప్పండి, సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడు. సహోదరుడు సహోదరుని మీద. సహోదరుడు అంటే ఎవరు? అందరని కాదు, అందరని బైబిల్ చెప్పదు. ఎప్పుడు అందరని చెప్పరు. సహోదరుడు లేదా సహోదరి అనేది ఎవరినయ్యా అంటే, మారు మనసు పొంది బాప్తిసం పొంది క్రీస్తు శరీరములో ఏమంటే అంటు కట్టబడి నడిపించబడే వారిని దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే సహోదరుడు లేదా సహోదరి. యేసు ప్రభుని నమ్మి నడిపించబడుతున్నారు. ఆ మాట కూడా కావాలా మీకు? చూపిస్తాను చూడండి. కొరింథీ పత్రిక, కొరింథీ తీసారా? ఐదవ అధ్యాయం తీయండి. అక్కడే 5వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనను, ఎవరంట? ఎవరు? సహోదరుడు అనబడిన వాడెవడైనను అంటే అర్థం ఏంటి? అర్థమైందా? సహోదరుడు అనబడిన వాడెవడైనను అనంటే యేసు ప్రభుని నమ్మి విశ్వసించి బాప్తిసం పొంది ఏమండి పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ అనుభవంలో నడిపించబడుతూ ఆత్మ సంబంధం సహవాసం అంటుకట్టబడి నడిపించబడే వాళ్ళనే అంటారు సహోదరులు లేదా సహోదరీలు అని. లోక సంబంధంగా సహోదరులు అనేది వేరు, సహోదరుడు అనేది వేరు. ప్రియమైన వాళ్ళరా, అర్థమవుతుందా? అమ్మాడుతున్నా. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను జారుడు కానీ, లోపి కానీ, విగ్రహారధికుడు కానీ, తిట్టుపోతు కానీ, తిండిపోతు కానీ, దోచుకున్నవాడు కానీ అయి ఉన్న ఎడలా అని రాయబడేది అక్కడ. చాలు. ఈ సహోదరుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే సహోదరుని మీదే వ్యాజ్యమాడుతా ఉన్నాడు. ఎక్కడా? అవిశ్వాసులు ఎదుటంట. అక్కడ అవిశ్వాసులు నమ్మని వాళ్ళు, దేవుని నమ్మని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఎదుటే వ్యాజ్యమాడడం, వాళ్ళ ఎదుటే. ఇప్పటికే మీలో కేవలం లోపము. అరే, జగడం పెట్టుకునే కంటే, కొట్లాట పెట్టుకునే కంటే, తర్వాత ఏమండి కలహం పెట్టుకునే కంటే, అవి ఉండే కంటే కాస్త అన్యాయం సహించడం మేలు కదరా. ఉందా లేదా? దానికంటే అన్యాయం సహించుట మేలు కదా. దానికంటే నీ సొత్తుందే దాన్ని అపహరింపబడినిచ్చుట మేలు కదా. ఏమైంది? పోనీ ఒక 3 స్థలం లేకపోతే 7 స్థలం లేకపోతే 1 సెంటు స్థలం పోనీ. జగడాలు ఎందుకు? కొట్లాట్లు ఎందుకు? తగాదాలు ఎందుకు? కలహం ఎందుకు? దోసుకోవాలనుకున్నాడా? దోసుకొని 1 సెంటు పోనీ. 1,00,000 రూపాయలు దోసుకోవాలనుకున్నాడా? పోనీ. అర్థమవుతుందా? ఆ మాట ఎంత బాగున్నాయి. దానికంటే వ్యాజ్యం ఆడడం కంటే, జగడం పెట్టుకోవడం కంటే, కొట్లాడ పెట్టుకోవడం కంటే, తన్నుకోవడం కంటే, తల్లబగలు కొట్టుకోవడం కంటే పోనీ. ఏమన్నా తీసుకుపోతాడా? తీసుకుపోయేది లేదు కదా. అందుకంటాడు నీకు అవసరమైంది సమాధానం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఆ 5వ వచనంలో చూస్తే ఎంత దారుణంగా ఉండదు చూడండి. 5వ వచనం అక్కడే, 6వ అధ్యాయం 5వ వచనం అందరూ చదవండి. మీకు అనొద్దులే, అక్కడ నాకని పెట్టుకోండి. ఒకసారి గట్టిగా చదువుకోండి, గట్టిగా. మాకు కాదు, మాకు కాదు, నానండి గట్టిగా. నాకు ఏమి రావాలని? హల్లెలూయా. అందుకు చెప్పాడంట. ఆ మాట చూడండి అక్కడ. సిగ్గు రావాలనని చెప్పుచున్నానంట. ఏంటి? లేడా? సిగ్గు రావాలని చెప్పాడంట. కొంచెం ఆలోచన చేసుకోవాలని ప్రేమతో తెలియజేస్తా ఉన్నా. యేసయ్యకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. జగడాలు తగదాలు అవి పెద్ద పని కాదు, పెట్టుకోవాలంటే పెద్ద పనే.
ఏమండి, ఎవరిలో సీము రక్తం లేదు? లేదా? లేదా? తగదాలు గొడవలు పెట్టుకోవడం పెద్ద పనే? అది పెద్ద పని కాదు. మౌనంగా ఉండడం పెద్ద పని. ఒక మాట మాట్లాడినప్పుడు మౌనంగా ఉండడం పెద్ద పని. ఒక మాట మాట్లాడినప్పుడు ఏమండి అనిపించుకోవడం పెద్ద పని, సహించడం గొప్ప పని. అది మనం నేర్చుకోవాల్సింది. సమాధానం కోరుకుందుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, గలతీ పత్రిక 5:19 చూడండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అపవిత్రత. ఇప్పుడు చూడండి, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు. ఇవన్నీ ఏ కార్యాలంట? శరీర కార్యాలు. అవి శరీర కార్యాలు కదా. ఆ శరీర కార్యాలు నీలో ఉంటే ఎట్లా? నువ్వెవరివి? యేసు ప్రభువుని నమ్మిన దేవుని బిడ్డవు కదా. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, శరీర కార్యాలు మనలో ఉండకూడదు. ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సమాధానము, ప్రేమ, సంతోషము, తర్వాత సమాధానం. ఆత్మ ఫలం మనం ఏమంటే ఫలించాలి, కానీ శరీర ఫలాలు కదా ఫలించాల్సిందే. శరీర కార్యాలుగా మనలో కనిపించాల్సిందే. రోజు రోజుకి ఆత్మ ఫలము కనిపించును గాక. హల్లెలూయా. ఆ సమాధానం కొరకు ఏమండి నీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా కోల్పోయేదానికి కూడా నువ్వు తెగించవచ్చు. దేవుని వాక్యాన్ని బట్టి నేను చెప్పిన మాట. సమాధానం ఉండగలిగేదానికి అవమానించారా? తల ఉంచుకోవచ్చు. నిందించారా? తల ఉంచుకోవచ్చు. సమాధానకరంగా ఉండేదానికి. కొంతమంది కావాలని చూడండి జగడాలు పెట్టుకుంటారు, కావాలనే కొట్లాడి పెట్టుకుంటారు, కావాలనే ఏమి ఉండదా అయినా సరే తగాద పెట్టుకున్న చాలా మంది ఉన్నారు. అట్టోళ్ళకి ఏం చేయాలంటే మనం అనుకోనిలే, నిందించనీలే, ఏమవుతుందిలే, సహిస్తే నాకు మేలే కదా, అన్యాయం సహించుట మేలే కదా, సొత్తును అపహరింపబడనిచ్చుట మేలే కదా అని నువ్వు తలదించుకుంటే ఒకరోజు నా దేవుడు తల ఎత్తును గాక. హల్లెలూయా. మీరు చూడండి, యాకోబు తండ్రిని మోసం చేశాడు, అన్నని మోసం చేశాడు. అవునా? ఆశీర్వాదాలు పొందాడు అని అనుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, బయలుదేరి వెళ్ళిపోయాడు. అర్థమవుతుందా? 20 సంవత్సరాలు ఇంటి పట్టును లేకుండా పోయింది ఎవరు? నోరు తెరవండి. తల్లి ప్రేమలో అంతవరకు నడిపించబడిన వ్యక్తి ప్రేమని నోచుకోకుండా పోయేదానికి కారణం ఎవరు? అర్థమవుతుందా? తండ్రికి దూరంగా ఉండేటట్లు చేసింది ఎవరు? సరే గమనించండి. ఆ తర్వాత ఇంకా బయలుదేరి వచ్చాడు. దేవుడు చెప్పినప్పుడు బయలుదేరి వచ్చాడు కదా. వచ్చినప్పుడు భయపడుతూ బ్రతికింది ఎవరు? చెప్పరేమండి? అవునా? అన్ని చేసింది అతనే. అయితే ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్ళిపోయింది ఎవరు? యాకోబు వచ్చిన తర్వాత ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఎవరు? ఏసావు కదా. ఒరే నువ్వు వచ్చావు కదా, ఇప్పుడు నీ ఆస్తి నా ఆస్తి కలిసి నివసించలేంతగా ఉంది, నువ్వు ఇక్కడే ఉండరా బాబు, నేను వెళ్ళిపోతానులే. వెళ్ళిపోయాడు. వాస్తవంగా వెళ్ళిపోవాల్సింది ఎవరు? ఇంట్లోకి రానికుండా చేయాల్సింది ఎవరు? ఏసావు కదా మాట్లాడాల్సిందే. 20 సంవత్సరాలు అయింది నువ్వు ఇక్కడి నుంచి పోయి, నీకు ఏ అర్హత ఉంది, ఏ హక్కు ఉందని ఇక్కడికి వచ్చావు అని తన్ని తరమాలి వాస్తవానికి. అయితే ఆ ఆస్తి అంతా, ఆ ఇల్లంతా, ఆ ప్రాంతం అంతా యాకోబుకి ఇచ్చాడండి. ఆ తర్వాత ఇతను వెళ్ళిపోయాడు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. అందుకని దేవుడు ఏం చేశాడు తెలిసిన? ఒక దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాడు ఏసావుకి. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సహించడంలో
ఏమండి అన్యాయం అనుభవించడంలో ఆశీర్వాదమే ఉంటుంది కానీ ఏమండి దీవెనే ఉంటుంది కానీ ఘనతే ఉంటుంది, గౌరవమే ఉంటుంది కానీ ప్రియమైన వాళ్ళరా దానికి విరోధమైన దేవుడు ఎప్పుడు మన వ్యక్తిగత జీవితంలో జరిగేటట్లుగా అనుమతించడు. ఎందుకంటే నువ్వు సహించావు కాబట్టి, అర్థమవుతుందా? నువ్వు భరించావు కాబట్టి దానికి తగిన దీవెను అనుభవించేట్లుగా యేసయ్య చేస్తాడు ఒక రోజున. హల్లెలూయా. నేను ఎంత సహిస్తున్నానే, ఎంత భరిస్తా ఉన్నానే, నాకెందుకు ఇలా జరుగుతుంది అన్న ఆ మాటలు వస్తాయి. మనుషులం కాబట్టి వస్తాయి. అయితే నీలో సహించే ఆ స్థితి ఏమండి సమాధానము కొరకు ఏదైనా కోల్పోయే ఆ స్థితి నీకు కలిగితే ఒక రోజున నా దేవుడు నేను గణపరచును గాక. యోసేపు ఉన్నాడు. యోసేపుని అమ్మేసింది ఎవరు చెప్పలేమండి? అనలే కదా, అమ్మేసింది అనలే కదా. అయితే ఆ తర్వాత ప్రియమైన వాళ్ళరా కొన్ని రోజులకి ఈ అన్నలు అతని ఎదుట నిలిచినప్పుడు యోసేపు కనుగొన్నాడు కానీ అన్నలు కనుగొనలేకపోయారంట. కనుగొనలేకపోయినా సరే ప్రియమైన వాళ్ళరా ఈయన కనుగొని కూడా ఏది యోసేపు వాళ్ళని గుర్తుపట్టి కూడా ఏమైనా వారిని హింసించాడా? ఈయనకు అధికారం ఉంది కదా, ఈయన హోదాలో ఉన్న వ్యక్తి కదా, ఇప్పుడు ఒక స్థానంలో ఉన్నవాడు కదా, వాళ్ళని ఏమైనా సాధించాడా? దొరికారా ఇల్లు అని చెప్పి సాధించాడా? అధికారం ఉంది సాధించాడా? లేదు ప్రియమైన వాళ్ళ. ఆయన అంటాడు మీ క్షేమము కొరకే మీరు కాదురా దేవుడి నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా మన వ్యక్తిగత జీవితంలో సమాధానము కోరుకుందుము గాక. సమాధానముగా ఉండేదానికి నువ్వు ఎంత ప్రయత్నించగలిగితే అంత ప్రయత్నించు. ఏది కోల్పోవలసిన పరిస్థితి ఉన్నా సరే అది కోల్పోయేదానికైనా ఒప్పుకో. ఏది సమాధానంగా ఉండేదానికి. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు చూడండి, అబ్షాలోము ఉన్నాడు. వాళ్ళ చెల్లి విషయంలో కాస్త బాధపడ్డాడు. జరగకూడదు జరిగిందే, ఇలా ఎందుకు జరిగింది? సరే అలా చేసినోడు ఏమైనా పెళ్లి చేసుకున్నాడా? వాళ్ళ తరిమేశాడే, నా చెల్లికి ఇటు చేస్తాడా అని అనుకొని చెల్లితోనేమో మంచి మాటలు చెప్పాడు. మీ అన్నే కదా, ఏం కాదులే, ధైర్యంగా ఉండు అని చెప్పాడు. అర్థమవుతుందా? ఆ అమ్మాయి అన్నీ మర్చిపోయింది. ఈ అబ్షాలోము చేసి తెలిసిన లోపలే పగబెట్టుకుని 2 సంవత్సరాలు పగబెట్టుకుని దాన్ని పోషించి ఏమంటే సాధించాలని చెప్పి ఒక రోజున సాధించాడు, చంపేశాడు. అర్థమవుతుందా? చంపిన తరువాత అతగాడి జీవితం బాగుపడిందా? నరహంతకుడికి ఎలా మారిపోయాడో గమనించండి. అతగాడి తర్వాత జీవితం గమనించండి. భూమికి ఆకాశానికి మధ్యలో సాగు చచ్చాడు, దిక్కులేని సాగు చచ్చాడు. భూమికి ఆకాశానికి మధ్యలో విచిత్రంగా వేలాడినోడు వాడే, అబ్షాలోమే. ఎందుకని లోపల పగ పెట్టుకొని ఈర్చి పెట్టుకొని కోపం పెట్టుకొని ద్వేషం పెట్టుకొని ఏమండి లోపలన్నీ పెట్టుకొని ఒక రోజున తన జీవితం పాడు చేసుకున్నాడు. వాడే పాడు చేసుకున్నాడు. ఎవరు పాడు చేయలే? దేవుడు పాడు చేయలే, తండ్రి పాడు చేయలే, సహోదరులు పాడు చేయలే. వాడే పాడు చేసుకున్నాడు జీవితాన్ని. అర్థమవుతుందా? అందుకని ప్రియమైన వాళ్ళరా ఏ రోజు లోపల పగ, కోపము, ఈర్ష, ద్వేషాలు ఎప్పుడు పెట్టుకోమాకండి. సమాధాన పడండి, సమాధానంగా ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చిన ఇది ఎవరిచ్చిన జీవితం చెప్పండి? దేవుడిచ్చిన జీవితం. ఎంతకాలం? ఒక 60 లేదా 70 లేదా మహా అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఇంకా దేవుడు నీకు ఆయుష్ ఇచ్చాడనుకో, 100 సంవత్సరాలు బ్రతుకుతావేమో. అర్థమవుతుందా? మరలా ఈ బ్రతుకు ఉండదు కదా. ఈ బ్రతుకులో ఎంతగా సమాధానకరంగా బ్రతకాలని ఆశపడితే అంతగా నా దేవుడు సమాధానం దయచేయును గాక. హల్లెలూయా. ఆ బలిపీఠం నువ్వు కట్టుకోవాలి. సమాధానం అనే బలిపీఠం నువ్వు కట్టాలి. ఆ బలిపీఠాన్ని బాగు చేసుకోవాలి. నువ్వు ఎంతగైతే బాగు చేసుకుంటావో అప్పుడు ప్రార్థన చేయి.
నా దేవుడు నేనున్నాను అని నీకు సెలవిచ్చును గాక. హల్లెలూయా. నీ పరిస్థితులన్నిటిలోంచి ఆయన నా దేవుడు విడిపించును గాక, అద్భుతమైన కార్యాలు చేయును గాక. హల్లెలూయా. రెండో మాట చూద్దామా, చూడండి. దినవృత్తాంతముల 2వ పుస్తకం 33:16. దినవృత్తాంతముల 2వ పుస్తకం 33:16. ఇదియుగాక అతడు యెహోవా బలిపీఠమును బాగు చేసి దాని మీద బలులను యెహోవాను సేవించుడని యోదావారికి. అక్కడ మనష్షేను గురించి వ్రాయబడిన మాటలు మనం చదువుకోగలిగాం. మనష్షే అనే రాజ్యాన్ని పరిపాలించిన రాజు ఉన్నాడు. ఆ వ్యక్తి ఒక రోజున ఏం చేశాడంటే యెహోవా బలిపీఠం ఏం చేశాడు చెప్పండి గట్టిగా? బాగు చేశాడు. బాగు చేయక మునుపు పరిస్థితి ఏంటి అని అంటే, మొదటి వచనం చూడండి. మనష్షే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏళ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. ఇతడు ఇశ్రాయేలుల ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయక్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడిచెను. ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలు దేవతకు బలిపీఠము నిలిపి దేవతా స్తంభములు చేయించి ఆకాశ నక్షత్రములన్నిటినీ. అతగాడు చేసిన దుర్మార్గమైన పనులు చూడండి, అతగాడు చేసిన పాడు పనులు గమనించిన ప్రియమైన వాళ్ళ నాన్నగారేమో అన్నిటినీ తీసివేస్తే, బయలుకు సంబంధించినవన్నీ తొలగిస్తే, ఇతగాడు మరలా అవే కట్టించాడు. ఎక్కడ తెలిసినా దేవుడు ఏ మందిరాన్ని అయితే కోరుకున్నాడో, దేవుడు ఏ స్థలం మీద అయితే దృష్టి నిలుపుతానన్నాడో, దేవుడు ఎక్కడ ప్రార్థన చేస్తే వింటానన్నాడో, జవాబు ఇస్తానని చెప్పాడో, అదే మందిరంలో ఈ మనష్షే ఏం చేశాడు తెలిసినా? బయలుకు బలిపీఠాలు కట్టాడంట, విగ్రహారాధన చేయించాడు, ఆకాశ నక్షత్రములను పూజించాడు. అంత మాత్రమే కాదు, దేవతా స్తంభములు చేయించాడు, ఉన్నత స్థలములు తిరిగి కట్టించాడు. దేవుని దృష్టికి చెడు నడతలు దుర్మార్గంగా ప్రవర్తించాడు. ప్రియమైన వాళ్ళరా, అలా ప్రవర్తించినప్పుడు దేవుడు ఏం చేశాడు తెలిసిన? 11వ వచనం చూడండి. కాబట్టి అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులు వారి మీదికి రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండా వారతని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని. ఏ గతి పట్టిందో గమనించండి ప్రియమైన వాళ్ళరా. అంత దారుణమైన గతి పట్టింది, అంత దారుణమైన పరిస్థితి అతగానికి సంభవించింది. దేవుని మందిరంలో పెట్టకూడనివి పెట్టి, దేవుని మందిరంలో చేయకూడనివి చేసి, ఏమండి అలాగా బయలుకు బలిపీఠాలు కట్టి అతగాడు చేస్తున్న పనిని బట్టి దేవుడు ఏం చేశాడు? శత్రువుకు అప్పగించాడు. అప్పగిస్తే ఏమంటే అతను పట్టుకున్నారు, తప్పించుకొని పోకుండా పట్టుకున్నారంట. పట్టుకోవడమే కాకుండా గొలుసులతో బంధించారు. బంధించిన తీసుకుపోయి అక్కడ పడేశారు, వాళ్ళ దేశంలో పడేశారు. ఎంత దారుణమైన స్థితి గమనించండి. అక్కడ అతడు మనస్సే కాస్త బుద్ధి తెచ్చుకొని, కాస్త మనసు మార్చుకొని ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు 15 చూడండి ఇప్పుడు. మరియు యెహోవా మందిరము నుండి అన్యుల దేవతలను విగ్రహములను తీసివేసి యెరూషలేము నందును యెహోవా మందిర పర్వతము నందును తాను కట్టించిన బలిపీఠములన్నిటినీ తీసి పట్టణము బయటికి వాటిని. హల్లెలూయా. అప్పుడు ఆ మాట రాయబడింది ఏమని? అతడు యెహోవా బలిపీఠమును బాగు చేసి. అంతకు ముందు చేసిన ఆ దరిద్ర పనులన్నీ మనం గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, ఏమండి, దేవునికి విరోధమైన విగ్రహాలు అతను పెట్టి ఉన్నాడు. దేవునికి విరోధమైన విగ్రహాలు
అర్థమవుతుందా? ఆ తరువాత అతని జీవితం పతనమైపోయింది. అతగాడి జీవితం ఏమంటే దారుణమైన పరిస్థితులకు వెళ్ళిపోయింది. అతగాడి శత్రువుల చేతికి అప్పగించబడ్డాడు. అతగాడు ఏమంటే ఆ బబులోను దేశానికి తీసుకుని పోబడ్డాడు. తప్పించుకుపోకుండా పట్టుకొని గొలుసులతో బంధించి ఏమంటే ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజును ఆ పని చేశారని ఎంత దారుణంగా గమనించండి. ఆ మధ్య మనం కూడా చూసాం కదా, ఒక రాష్ట్రాన్ని పరిపాలన చేసిన చెప్పండి చీఫ్ మినిస్టర్ని గొలుసులేసి తీసుకుపోతా ఉంటే ఎట్లుంటుంది పరిస్థితి? అర్థమవుతుందా? ఒకప్పుడు జయలలితని తీసుకుపోయారు, ఒకప్పుడు తర్వాత కరుణానిధిని తీసుకుపోయారు, ఆ తర్వాత ఎవరిని? ఒక రాష్ట్రాన్ని పరిపాలన చేసిన ముఖ్యమంత్రులు, ఒక రాష్ట్రాన్ని పరిపాలన చేసిన, ఒక దేశాన్ని పరిపాలన చేసిన ప్రధానమంత్రులను అలా తీసుకుపోతే ఎట్టుంటది? ఒకసారి గమనించండి. అలాంటి పరిస్థితి కలిగింది అతనికి. ఆ తరువాత ప్రార్థన చేసుకున్నాడండి. ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడండి. ఆ తర్వాత అతగాడు వచ్చాడండి, మొత్తం తాను కట్టించిన బలిపీఠములను తీసి వాటిని లాగి వేశాడంట. ప్రియమైన వాళ్ళ యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ నీ వ్యక్తిగత జీవితంలో దేవునికి విరోధమైన విగ్రహాలు పెట్టుకుని బ్రతుకుతా ఉండమేమో ఆలోచన. దేవుడు అంటాడు ఏమండి, అవి కాస్త తొలగించరా, బలిపీఠాన్ని కట్టు, నా బలిపీఠాన్ని కట్టు. హల్లెలూయా. ఇంకా మీకు అర్థం కావాలనంటే దేవుని కంటే ఏదైతే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటావో అవన్నీ నీకు విగ్రహాలే. అర్థమవుతుందా? దేవుని కంటే నువ్వు ఏదైతే ప్రేమిస్తావో, దేవుని కంటే భార్యని ప్రేమించావా, భర్తను ప్రేమించావా, ఇచ్చిన పిల్లల్ని ప్రేమించావా, ఉన్న డబ్బును ప్రేమించావా, ఏమండి ఇచ్చిన కుమార్తెను బట్టి ఇచ్చిన కుమారుని నువ్వు ప్రేమించావా, ఉద్యోగాన్ని ప్రేమించావా, వ్యాపారాన్ని ప్రేమించావా, వ్యవసాయాన్ని ప్రేమించావా? దేవుని కంటే ఏదైనా సరే నువ్వు ప్రేమిస్తే అది నీకు విగ్రహంగా మారక తప్పదు. దాన్నే పూజ చేస్తూ ఉంటావు, పొద్దున్నే దాన్ని పూజ చేస్తూ ఉంటావు. అందుకని దేవుడు అంటాడు, అబ్రహాం నీవు లేచి నీవు ప్రేమించే నీ కుమారుణ్ణి తీసుకుని నాకు బలి ఇచ్చేసేయి. లేక పుట్టాడు కదా నీకు, లేక ఇచ్చాను కదా, లేక కన్నావు కదా, లేక కలిగాడు కదా, మరి నీకు వాడి మీద ప్రేమ ఎక్కువైపోయింది. పిలిచింది నేను, ఆశీర్వదించింది నేను, గొప్ప చేసింది నేను, సంతానం ఇచ్చింది నేను. నా మీద నీకు ప్రేమ లేకుండా నీ కుమారుని మీద ప్రేమ పెరిగింది, నువ్వు పోయి బలిచ్చేసాయి అని అంటే, ప్రియమైన వాళ్ళరా, అబ్రహాము తన ప్రేమను రుజువుపరుచుకున్నాడు. ప్రభువా ఈడు కాదు నాకు అవసరం, మీరు నాకు అవసరం. హల్లెలూయా. ఈడు నిన్నగాక మొన్న వచ్చినాడు, ఈడితో నాకేమో పని? నన్ను పిలిచింది మీరు కదా, ఆశీర్వదించింది మీరు కదా, ఇచ్చింది మీరు కదా. ఈయన బలిచ్చేస్తా, వాడు బూడిదైపోతాడు. ఆ బూడిదలో నుంచి అయినా మరలా మీరు నా కుమారుని ఇస్తారయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునినే ప్రేమిస్తూ ఉన్నాను అని ఆయన రుజువుపరుచుకున్నాడు. అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళరా? కనుక మన వ్యక్తిగత జీవితంలో దేవుని కంటే దేనిని ప్రేమించకుందుము గాక. దేవుని కంటే నువ్వు ఏదైతే ఎక్కువగా ప్రేమిస్తావో అది నీ జీవితంలో విగ్రహంగా మారిపోతుంది, నీ మనసులో విగ్రహంగా మారిపోద్ది. ఇక దాన్నే తలంచుతూ ఉంటావు, దాన్నే ఆలోచిస్తూ ఉంటావు, దాని గురించే మాట్లాడుతూ ఉంటావు, దాని గురించే ఏమండి ప్రతిదీ ఎక్కడైనా సరే దాని గురించే మాట్లాడడం. దేవుని కంటే నువ్వు ఏదైతే ఎక్కువగా ప్రేమిస్తావో యేసు నామములో దూరమైపోవును గాక, తొలగిపోవును గాక. దేవుని కంటే ప్రియమైన వాళ్ళరా ఒక మనిషి నువ్వు ఎప్పుడూ ప్రేమించకూడదు. దేవుని కంటే ఎప్పుడు నీ పిల్లల్ని కానీ ఉద్యోగాన్ని కానీ దేన్ని నువ్వు ప్రేమించకూడదు. ప్రియమైన వాళ్ళ నీకు అవసరమైంది మొదట ఎవరు చెప్పండి? దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ కోసం ప్రాణం పెట్టింది, ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టింది అయినా, నీ కోసం రక్తాన్ని కాచింది అయినా, నీ కోసం బలైపోయింది అయినా, నీకు రక్షణ కలుగు చేసింది అయినా, ఏమండి నీకు ఆరోగ్యం ఇచ్చేదైనా, నీ వ్యక్తిగత జీవితంలో ఐశ్వర్యవంతునిగా తీర్చిదిద్దేదైనా, నిన్ను ధనవంతునిగా చేయగలిగిందైనా, నిన్ను ఆశీర్వాద పదముగా ఏమండి ఆశీర్వాద కారణముగా ఉండగలిగేటట్లు చేయగలిగిందైనా, ఆశీర్వాదం పొందగలిగేటట్లు చేయగలిగిందైనా ఎవరైనా నజరేయుడైనా యేసయ్య. హల్లెలూయా,
హల్లెలూయా. కనుక ఆయన కంటే నువ్వు దేనిని ప్రేమించకుందువుగాక. ఒకవేళ దేన్నైనా ప్రేమిస్తూ అది నీకు విగ్రహంగా మారిందేమో ఆలోచించు. అది ఏది విగ్రహంగా మారకూడదు. దేవుని కంటే నువ్వు ఎక్కువగా ప్రేమించి, బైబిల్లో మీరు చూస్తారా, చూడండి, ఆదికాండం 35:2. ఆదికాండం 35:2. యాకోబు తన ఇంటి వారితో తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్యదేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనండి, మనము లేచి బేతేలుకు వెళ్ళుదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పాను. వారు తమ యొద్దనున్న అన్యదేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షము క్రింద వాటిని. ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళరా, దేవుని కంటే దేన్నైతే ప్రేమించారో ఆయన అంటాడు, మొత్తం తీసివేయండి, నీ దగ్గర ఉన్నాయి మొత్తం తీసిపడేయండి. ఎప్పుడైతే తీసిపడేశారో ప్రియమైన వాళ్ళరా, ఆ తర్వాత వెళ్ళి దేవునికి బలిపీఠం కట్టారు. అర్థమవుతుందా? అంతకు ముందు కుమార్తె జీవితం పాడైపోయింది. 34వ మీరు గమనించండి, కుమార్తె జీవితం పాడైపోయింది. కుమారులు నరహంతకులుగా మార్చబడ్డారు. 34వ అధ్యాయంలోనే కుమారులు నరహంతకులుగా మార్చబడ్డారు. యాకోబు అంటాడు, ఇంతవరకు నాకు మంచి సాక్ష్యం ఉండిందిరా. చూడండి ఆ మాట చూస్తారా?